शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओं नमः शिवाय। ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం సుస్వాగతం। నేడు మనం తెలుసుకునేటువంటి అంశము సమస్త శత్రుబాధ నివారణ కావాలి అంటే ఏం చేయాలి, శివుడికి ఏ విధంగా అభిషేకం చేయాలి। బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళారు, లేదో శివాలయానికి వెళ్ళారు, ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగారు, అయ్యా నాకు అనేక రకాలైనటువంటి శత్రుబాధ కలిగింది। అప్పుడు చెప్పాడు, అయ్యా శివాలయానికి వెళ్ళో లేదో ఇంట్లోనో రుద్రాభిషేకం చేసుకోవయ్యా, శివుడి అనుగ్రహం వల్ల, ఆ రుద్రుడి అనుగ్రహం వల్ల మనకు అనేక విధాలైనటువంటి ఈ శత్రుబాధలన్నీ తొలగిపోతాయ్యా అని చెప్తారు। అసలు ఆ శివాభిషేకం చేయటంలో కూడా కొన్ని విధానాలు, అదేమంటే మన్యుపాశుపతము। ఆ మన్యుపాశుపతము ద్వారా శివుడికి అభిషేకం అనేది ఎప్పుడైతే చేస్తామో సమస్త శత్రుబాధలన్నీ కూడాను తొలగిపోతాయి। కేవలంగా శత్రుబాధనే కాదు, కొందరికి ఏదైనా భూతప్రేతాది ఇత్యాదిక బాధలు అంటూ ఉంటారు, కొన్ని గ్రహదోషాదుల వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు, స్వప్నంలో లేచి ఉలిక్కి పడడం, రాత్రి వేళల్లో భయపడడం, ఇలా నిద్రలో మాట్లాడటం, ఇలాంటివి అనేక రకాలైనటువంటివి మనం చేస్తూ ఉంటాం। వీటికి గల కారణాలు ఏమిటంటే అక్కడ మనకు ఏదో ఒక దోషం అనేది సంభవించింది। వీటన్నిటికీ తొలగిపోవాలి అంటే ఒకే విధానం, మన్యుపాశుపతం ద్వారా మనం ఎప్పుడైతే శివుడికి అభిషేకం అనేది చేస్తామో అప్పుడు శివుడి అనుగ్రహం వల్ల మనకు సంపూర్ణంగా ఈ విధమైన దోషాదులు పోతాయి। దీనికి తోడుగా బిల్వార్చన, అలాగే శివుడికి మన్యుపాశుపతం చేసిన పిదప అన్నార్చన చేయాలి, అన్నము ద్వారా అర్చన। ఇలా చేసినట్లయితే పంచామృతాదులు జలముతో అభిషేకమైన పిదప చివరి ఆవృత్తి 11వ ఆవృత్తి ఏదైతే ఉంటుందో సంపుటితో చేసేటువంటి ఆవృత్తి, ఆ ఆవృత్తి అన్నము ద్వారా అభిషేకం చేయటం వల్ల వారికి సంపూర్ణమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది। అలా ఎవరైతే ఇలా పాశుపత యుక్తముగా అభిషేకం చేసుకుంటారో వారికి సమస్త శత్రుబాధ, అలాగే గ్రహ పీడాదుల బాధ వల్ల నిద్రలో ఉలిక్కి పడటం, స్వప్నములో మాట్లాడటం, అలాగే నిద్రలో ఏవో కలవరింతలు, ఇలాంటివి చేసేటువంటి బాధలన్నీ కూడాను తొలగిపోతూ ఉంటాయి। కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దోషాదులు ఉన్నటువంటి వారు తప్పకుండా ఇంతకుముందు చెప్పిన విధానాన్ని ఆచరించుకొని మీ యొక్క దోషాన్ని పోగొట్టుకోగలరని మనవి। నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం। Like and subscribe Eagle Media Works.